ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రముల నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క క్షేమం కొరకు ధర్మంగా జీవించడానికి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ భాగంలో నుండి నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనమును చదువుకుంటాం. ఈ దినమున శకునము చెప్పుదానిని బ్రతకనీయకూడదు. గమనించండి, శకునము చెప్పేదాన్ని ఏం చేయకూడదంట? శకునాలు. ఈ దినాల్లో చాలామంది శకునదారులు ఉంటారు, శకునాలు కూడా ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఊరికి వెళ్తున్నాం అనుకో, వాళ్ళకి ఏమైనా ఎదురైందనుకోండి, ఒకవేళ తుమ్మినారో లేకుంటే ఏదైనా అడ్డం వస్తే, అబ్బా మాకు శకునమైందండి, శకునం అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ప్రయాణాలు మానేసే వాళ్ళు ఉంటారు. రకరకాల శకునాలు ఉన్నాయి. జనరల్గా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏదైనా పోతుడు తుమ్మిండి అనుకోండి, వాడు ప్రయాణం మానేస్తాడు. ఇంకోటి ఏదైనా కొత్తకొండ అడ్డం వచ్చింది అనుకోండి, ఇంకేదైనా శవం అడ్డం వచ్చింది అనుకోండి, ఇంకా ఏదో ఇట్లాంటివి ఏదో రకరకాల ప్రాంతాలను గురించి ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విషయం. ఏదైనా జంతువులు, కొన్ని జంతువులు, రానటువంటి జంతువులు అడ్డం వస్తే కూడా అండి, కుక్కల లేకుంటే పిల్లుల, ఇంకేమైనా పాముల, ఇట్లాంటి అడ్డం వస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే మాకు శకునమైంది, ఇది మాకని చెప్పాడు. ఇట్లాంటి వారు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రజలలో, అంటే ఇది నేను అన్యుల గురించి చెప్పడం కాదు, కానీ ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు ఉన్నటువంటి విధానం. వీనికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయొద్దు, ఇట్లాంటి వాటిని నమ్మొద్దు. దీన్ని మనం ఆధారం చేసుకుంటే ఈ రోజుల్లో క్రైస్తవులముగా యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారిలో కూడా మనకేం కనబడతాయంటే ఈ శకునాలు కనబడతాయి, ఈ ఆచారాలు కనబడుతూ ఉంటాయి, ఈ మూఢనమ్మకాలు కనబడుతూ ఉంటాయి. సంఘాల్లో చూస్తూ ఉన్నాం రకరకాల శకునాలు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి భాగాన్ని గమనించండి. పాత నిబంధన ప్రకారమే వారికి ఏం లేదు, శకునాలు లేవు, శకునాలు ఏది లేదు. అన్నీ ప్రార్థన చేసుకుంటే మేలే. నేను కొన్ని విషయాలను పాత నిబంధన కాలంలో చూపిస్తాను. కొత్త నిబంధనల కాలం ఇంకా మరీ శ్రేష్టమైన విషయం ఏంటంటే, మనకి ఏదీ లేదు. అన్ని ప్రార్థన ద్వారా, వారాలు కాదు, తిథులు కాదు, ఇవన్నీ మనకు కూడా ఉంటాయి. ఆచారాలు, పెళ్ళిళ్ళ కాడికి పోతే, సావుల కాడికి పోతే, దినాల కాడికి పోతే, పిల్లలు పుడితే, రకరకాల ఆచారాలు, ఇంకా వారాలని, తిథులని, నక్షత్రాలని, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే ఇంకా రోజులను బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే అట్లా అర్థమైందంటే అట్లా చేయకపోతే ఏదో నష్టం కలుగుద్ది, అంటే ఇవన్నీ శకునాలు వస్తాయి. కాబట్టి గుర్తించండి. నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. శకున విషయాలలో మీరు ఎరగండి. లేవియాకాండము 19వ అధ్యాయము 25 నుంచి ఈ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా 5 పుస్తకాలు ధర్మశాస్త్రం గురించి రాయబడిన యొక్క మాటలు. అందుకొరకనే ఈ విషయాలలో మనము ఎరుగుదాం. 19వ అధ్యాయము 19వ అధ్యాయము 25 నుండి ఈ విధంగా ఉంటుంది. 25 నుంచి, నేను యెహోవాను, నేను మీ దేవుడిని యెహోవాను, రక్తము కూడినదేది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. చూడండి, ఇంకా కొంచెం పెరిగింది. శకునములు చూడకూడదు, రక్తాన్ని కూడా తినొద్దు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగాలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏముంది? మాంత్రికులు. ఎందుకంటే వీళ్ళందరూ దేవుని రాజ్యానికి పోరు, ఈ శకునం చూసేవాళ్ళు మాంత్రికులు. ఇంకేమంటాడు? మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరించకూడదు, నీ గడ్డపు ప్రక్కలను కొరకూడదు. ఈరోజు చూస్తాను చాలామంది యవనస్తున్న పిల్లలు గడ్డ పక్కలకు కొరుక్కుంటూ ఉంటారు. వాళ్ళు వాయిద్యాలు వేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కొరకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేవుని చీల్చుకొనకూడదంట. కాబట్టి ఇదంతా కూడా రాయబడినటువంటి మాట. మీరు ఆశ్చర్య పరిస్థితులలో 31, కర్ణపిశాచం గల వారి దగ్గరకు పోకూడదు, సూర్యగాళ్లను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ దేవుడినైనా సూర్యగాళ్ళ కాడికి, అక్కడ ఒక శకునమే అన్నాడు, ఇక్కడేమంటాడు? మాంత్రికులు అంటాడు. ఇంకోటి ఏంది? కర్ణపిశాచం గలవారంట. సోద చెప్పించుకునేటువంటి వాళ్ళు ఉంటారు, పంచాంగాలు చెప్పించుకునే వాళ్ళు, ఆ వీధుల పంటి వీళ్ళు రకరకాల విధాలుగా ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకు దేవుని రాజ్యము లేదండి, దేవుని రాజ్యం వీళ్ళకు లేదు. అందుకని ఏమంటారు? సోదగాళ్ళని వెతికి వారి వలన అపవిత్రత. దీన్ని ఏమంటారు? వీడు క్రైస్తవుడు అయి ఉండి ఇట్లాంటి చేస్తే వాడు అపవిత్రుడే కానీ
పవిత్రుడు అనబడడు. కాబట్టి వాళ్ళు అనుకుంటాడు కదా, నేను పవిత్రుని అనుకుంటున్నావేమో, నువ్వు పవిత్రుని అనుకుంటున్నావేమో, కానీ బైబిల్ ప్రకారంగా నీవెవరివంటే అపవిత్రునివి. ఇంకో మాట కూడా రాయబడింది 20వ అధ్యాయము 6వ వచనం 26. మరియు లేవియా కాండము 26. మరియు కర్ణపిశాచం గల వారితోనూ సోదెగాళ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధనై ప్రజల్లో నుండి వారిని కొట్టివేస్తాను. ఇట్లాంటి వాడిని ఏం చేస్తాడంట, అక్కడ అపవిత్రత కలుగజేస్తాడు. ఇక్కడ కొట్టివేయబడతావు అంటే నీవు క్రైస్తవుడిగా ఉండి దేవుని బిడ్డవుగా ఉండి ఈ విధంగా ఉన్నట్టు కర్ణపిశాచం గల వారితోనూ సోదిగాళ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు, ఇది ఇంకోటి వ్యభిచారం కింద కూడా లెక్క అనుకోవచ్చు. ఇట్లా ఉంటే వాడు ప్రజల్లో నుండి ఏమవుతాడంటే కొట్టివేయబడతాడు. నువ్వు లెక్కలు లేవు. నీవు గమనించే ఈ మాటలు వింటుంటే ఎవరైనా ఈ సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఈ జ్యోతిష్కాలు చెప్పించుకునేటువంటి వాళ్ళు, తర్వాత ఈ శకునాలు చూసేటువంటి వాళ్ళు, ఈ మాంత్రిక విద్యను నమ్మేటువంటి వారు, లేక మంత్రగాళ్ళ కాడికి వెళ్ళి చేయించుకునే వాళ్ళందరూ కూడా ఏమంటే అపవిత్రులు బైబిల్ ప్రకారంగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలలో లెక్కలో లేనటువంటి వాళ్ళు, దేవుని రాజ్యానికి వారు లెక్క లేనటువంటి లెక్క తప్పినోళ్ళు. ఇదే లేవియా కాండము 20వ అధ్యాయం 27లో పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమి కర్ణపిశాచను సోది అయినను ఉండినేలా వానికి మరణ శిక్ష విధించవలను, వాని రాళ్ళతో కొట్టవలను, రాళ్ళతో కొట్టవలను, తమ శిక్షకు తామే అట్లాంటి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో ఉండనీయకూడదు. ఇట్లా బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. అందుకనే సోదిగాళ్లతోని, జ్యోతిష్కులతోని, శకునగాళ్లతోని, మంత్రాలతో ఉన్నటువంటి వాళ్ళతోటి ఇట్లాంటివి మనం చేయించుకోకూడదు, వాటిని మనం నమ్మకూడదు, వారిని ఏకీభవించకూడదు. ఇట్లాంటి వాడు అపవిత్రుడు. రెండవది కొట్టివేయబడుతున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే రాళ్ళతో కొట్టి సంపాలం. ఈ రెండు విషయాల గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలని తలుస్తున్నాం. ఒకటి, మనందరికీ బాగా తెలుసు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు అనంటే సౌలు రాజు గారు. తను మొట్టమొదట తన యొక్క దేశంలో ఉన్నటువంటి వారందరినీ సోదిగాన్లను వీళ్ళందరినీ ఎల్లగొట్టినాడు. చివరికి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే అదే మొదటి సమూయేలు గ్రంథంలో మీరు తర్వాత ఈ భాగాన్ని తర్వాత చదవండి. వద్దు అని అంటే ఏం చేసినాడు, చివరికి తను చేసినట్టు ఇక భయంకర విషయం ఏంటంటే గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో భయంకర విపత్తులో ఉండి, ఎందుకంటే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని కొరకు విరోధంగా జీవిస్తూ వచ్చినాడు, దేవుని ప్రజల విషయంలో దేవుని దాసులంటే దావీదు గారి విషయంలో ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. చివరికి మరణ సమయం వచ్చిన సమయంలో ఏ ప్రవక్త కానీ ఎవరు కూడా తనతో లేరు, మాట్లాడలేదు. లాస్ట్ గతి ఏంది అని అంటే 7వ వచనం, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనండి. ఏది కాదన్నాడో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజే ధర్మశాస్త్ర ప్రకారం జీవించవలసిన వాడు ఆరంభంలో చేసినాడు. ఆరంభము కంటే అంతము మేలని చివరికి ఏం చేసినంటే ఎటు దోచని పరిస్థితులలో తాను ఏమైనాడు, ఇప్పుడు సోది చెప్పించుకునే కాడిపోయినట్టు మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము ఇలాంటి వారితో ఉంటే సౌలుకు ఎలాంటి పరిస్థితి వచ్చేసిందో మీరు ఒకసారి ఎరగండి. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజు ఉంటాడు. ఎవరంటే మనష్షే అనేటువంటి యొక్క రాజు. దయచేసి దేవుని బిడ్డలు చెప్పే తలంపు ఏంటంటే ఒక క్రైస్తవులుగా ఉండొద్దు. వాళ్ళే కాదు, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనుకుంటే వాళ్ళు ఉండకూడదు. గమనించండి, నేను చదువుతున్నాను. 33వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించుడు 12 నెలవాడే యెరూషలేములో 50 సంవత్సరాలు ఏలినట. ఇతడు ఇశ్రాయేలులో నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచినట్టు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను కట్టించినాడు. బయలుదేవతలకు బలిపీఠమును పూని దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రాలను పూజించి కొలిచినంట. మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చునో అక్కడ ఉన్న యెహోవా మందిరంలో బలిపీఠములు కట్టించినాడు. యెహోవా మందిరంలో ఆవరణంలో బలిపీఠాలు కట్టించినాడంట.
అంతేకాదు బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండా దాటించి ముహూర్తములంట. ఇంకేమున్నాయి గమనించండి. ఈ దినాలలో క్రైస్తవుల్లో ముహూర్తాలు, పెళ్ళిళ్ళు కావాలంటే, పేరంటాలు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే ముహూర్తములను ఎవరు మనస్సే యొక్క విషయం ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనము వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యం చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. ఎవరైనా ఈ మాటను గమనించండి. ఇట్లాంటి వారు ఉంటే దేవునికి కోపగ్రస్తులు. నూతన నిబంధనల ప్రకారం కూడా భయంకర పాపం ఇది. దేవుడు చూసి ఏం చేసినాడంటే, ఇశ్రాయేలు గోత్రముల స్థానంలో నేను కోరుకొనిన యెరూషలేమున నా నామం నిత్యం ఉంచబడని నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతా ఏం చేసినట్ట ఇతడు తృణీకరించినాడు. దేవుని లక్ష్య పెట్టలే. కాబట్టి దేవుడు ఏం చేసినాడంట, దేవుని దాసుల ద్వారా వర్తమానాలు పంపినాడు. 10వ వచనం, యెహోవా మనష్షేకు అతని జనులకు వర్తమానాలు పంపిన వారు వెనుక చెవియొగ్గలేదు. ఈ దినాల్లో కూడా దేవుని దాసులు చెప్తే వింటలేరు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకుపోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోను తీసుకొని పోయేది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపమును ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి తిరిగి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నది మనష్షే తెలుసుకున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, తలంపు ఏంటంటే, ఇక్కడ 50 సంవత్సరాలు మొదటి వచ్చినము 33 2 వృత్తాంతములు మనష్షే ఏలనారంభించడు 12 వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు. ఎందుకంటే ఆరంభంలో మహా చెడ్డగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా, ఈ సోదెగాళ్ళంట ముహూర్తాలు ఇవన్నీ చేసుకుని వచ్చాడు. దేవుని దాసుల ద్వారా చెప్తూ వచ్చినాడు, వినలే. అప్పుడు దేవుడు ఏం చేసినాడు, వాళ్ళకి అప్పగించేసినాడు. ఎవరికి అప్పగించాడంటే, కాబట్టి అష్షూరు రాజుకు అప్పగించాడు. వాళ్ళు గొలుసుతో బంధించాను. తప్పించుకొని పోవాలనుకున్నాడు, తప్పించుకొని పోలే, బంధి తీసుకొని పోయినాడు. అక్కడ పోయినాక శ్రమలలో బహుగా తగ్గించుకొని దేవుని బతిమాలుకున్నాడు. దేవుడు కనికరించి తిరిగి మళ్ళీ తీసుకొచ్చినాడు. అందుకనే 55 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఈ దినమున ఈ మాటను అనుసరించి ఇంకా చెప్పుకునేటువంటి వాళ్ళు, నూతన నిబంధన క్రైస్తవులు ఎవరైనా సరే ఈ మాటలు వినేటువంటి వాళ్ళు ఉంటే, అతను ఏం చేసినాడు, సౌలు మారు మనసు పొందలేదు, చెప్పేదానికి పోయినాడు, చచ్చిపోయినాడు. మనష్షే రాజు భయంకరంగా జీవించాడు. సోది ముహూర్తాలు అన్నీ చూసినా మనం ఇప్పుడు ఇక్కడ కర్ణపిశాచాలు అన్నితో చేసి వినలేదు. దేవుని దాసు చెప్తే అష్షూరు రాజుకు అప్పగించినాడు. వాళ్ళు చితిగా బాధినారు తప్పించుకోకపోకుండా. ప్రాధేయపడ్డాడు దేవుని దగ్గర, పశ్చాత్తాపడ్డాడు, బహుగా తగ్గించుకుని ఎట్టుండో ఏమన్నాడు, శ్రమలో 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమాలుకొని తమ పితరుల దేవుని సన్నిధిని తగ్గించుకొని తను తాను బహుగా తగ్గించుకున్నాడు. ఎవరైనా తగ్గించుకుంటే ఈ స్థాయిలో ఇంకా ఆచారాలు, మూఢనమ్మకాలు, జ్యోతిష్కాలని, చెప్పేదని, మంత్రికులు అని చెప్పేసి వాస్తులు, ఈ యొక్క ముహూర్తాలు, ఇట్లాంటి వారిగా క్రైస్తవుడిగా ఉండి చేయిస్తున్నావా? చాలామంది సేవకులు చేయిస్తున్నారు, పెద్దలు చేస్తున్నారు, విశ్వాసులు, పరిచారకులు చేస్తున్నారు, లోకస్తులు అంటే చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవుడిగా ఉండి సంఘాలను నడిపించుకుంటూ ఇట్లాంటి వాటిని చేసినట్లయితే దేవుని యొక్క శిక్షకు పాత్రునివి. నీవు, నీ సంఘము, నీవు దేవుని దగ్గర నిలబడాలి. ఎవడైనా దీన్ని అనుసరించేవాడు ఎవడైనా. ఇంకా లేకుండా మూర్ఖంగా కూడా జీవిస్తే మనుష్యలాగా వస్తుంది. లేదనుకోండి, సరి చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. దేవుని సందులో క్షమాపణ ఉంది, మేలు క్షేమం పొందుతావు. ఈ విషయం కావాలనుకుంటే ఏం చేయాలి? మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. నిర్గమాకాండము 22వ అధ్యాయము, నిర్గమాకాండము 22వ అధ్యాయము 22:18 శకునము చెప్పు దానిని బ్రతక శకునాలను గురించి కాదు. చాలా విషయాలు చూసినాం. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని దేవుని కొరకు, దేవునికి నమ్మకంగా మనం జీవిస్తాం. కార్యారంభం కంటే కార్య అంతము మేలని. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడుతుంది. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని వందనం చెల్లిస్తే మనం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్.